చవే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని నన్ను గనయరవే నా యేసు నన్ను గనయరవే నా ప్రభువా నన్ను గనయరవే నా యేసు నన్ను గనయరవే నా ప్రభువా ముందు నీ పాదరవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను ముందు నీ పాదరవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొందికగా జయరావేనా పొందికగా జయరావేనా డెందమానందమానంతమయ్యు పొంగ నన్ను గనయ్యరావే నా యేసు నన్ను గనయ్యరావే నా ప్రభువా నన్ను గనయ్యరావే నా యేసు నన్ను గనయ్యరావే నా ప్రభువా హద్దులే నాటి దురాశల నవివేకినై కుడియాడితి హద్దులే నాటి దురాశల నవివేకినై కుడియాడితి మోద్దులతో నింక కూటమి మోద్దులతో నింక కూటమి వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి నన్ను గనయ్యరావే నా యేసు నన్ను గనయ్యరావే నా ప్రభువా నన్ను గనయ్యరావే నా యేసు నన్ను గనయ్యరావే నా ప్రభువా కాలము పెక్కు గతించేను గర్వదులె
తెగవాయేను. కాలము పెక్కు గతించేను, గర్వదులెడ తెగవాయేను. ఈ లోకమాయ సుఖేచ్ఛలు, ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలునయో తండ్రి నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. దారుణ సంసరవారది దరిజూపి బ్రోవని కన్నాను, దారుణ సంసరవారది దరిజూపి బ్రోవని కన్నాను. కారణ గురువులింకెవ్వరు, కారణ గురువులింకెవ్వరు లేరయ్యా లేరయ్యా లేరయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని, నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని. దీవించి రక్షింపనిప్పుడే, దీవించి రక్షింపనిప్పుడే రావయ్యా రావయ్యా రావయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకి యేసుక్రీస్తు వారి పేరిట శుభావందనాలు తెలియజేస్తూ, మరి చాలా సమయం అవుతుంది కాబట్టి మనం వాక్య సందేశంలోనికి వెళ్దాం. దయతో కిందున్న ప్రతి ఒక్కరూ కూడా మరి పైకి వచ్చి కూర్చోండి. ముఖ్యంగా కుటుంబస్తులు, కుటుంబ యజమాని ఏమండి, యజమానురాలు, అలాగే కుటుంబస్తులు అందరూ కూడా దయతో మరొకసారి కిందకి వెళ్ళి పిలవండి. వారందరూ పైన కూర్చోవాలి. నేను సమయానికి ముగిస్తానండి, 12 గంటలకి త్వరగా ముగించేస్తాను. లేదా గమనించి మరి రావాలని దేవుని పెట్టుకోవచ్చున్నాం. లేదా కింద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పైకి రావడానికి సిద్ధపడండి. ఈ యొక్క సమయంలో వాక్య భాగం చదువుదాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 22 వచనాలు సహోదరి ధనలక్ష్మి వచ్చి చదువుతుంది. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 22 వచనాలు. మొదటి తెస్సలోనికలు 5:10. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయుకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకును దూరముగా నుండుడి. మరి చక్కగా వాక్య భాగాన్ని చదివినందుకు దేవుని పేరట వందనములు. ఈ యొక్క సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు ప్రసాద్ అన్నయ్య గారు ఒక 10 నిమిషాల పాటు
కొన్ని హెచ్చరిక మాటలు మనకు అందిస్తారు. దయతో కుటుంబస్తులు కూడా పైకి రావడానికి సిద్ధపడండి. హెచ్చరిక మాటలు అయిన తర్వాత మరి ఎందుకొరకైతే ఈ యొక్క కూడికని ఏర్పాటు చేశారో మరి వారు పొందుకున్నటువంటి మేలుని కుటుంబస్తులు తెలియపరచాలి. లేదా గమనించి సమయానికి రండి. ఒక 10 నిమిషాలు కొన్ని హెచ్చరిక మాటలు సేవకులు అందిస్తారు. మంచిదండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మొట్టమొదటగా మన ప్రభువును తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మన దేవాది దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, కూడి ఉన్న మరి సంఘ బిడ్డలకి, క్రైస్తవ యాత్రలకు, ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న పెద్దలకు చిన్నలకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి రోజు మనం అందరం ఇలా కూడుకోవడానికి కారణం ఏంటంటే, మరి దేవాది దేవుడు మరి సుబ్బారావు గారిని, సుజాత గారిని, కుటుంబాన్ని ప్రేమించి కృప చూపి సహాయం చేశాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి నూతనమైన గృహాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. నూతనమైన గృహం నిర్మించుకోవడానికి దేవుడు కృప చూపి గొప్ప సహాయం చేశాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి వాళ్ళు ఈరోజు కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క గృహ ప్రవేశాలను బట్టి మనందరినీ ఆహ్వానించి, ఎందుకంటే దేవుడు చేసిన మేలు ఏది మర్చిపోకూడదు. అవునా కాదండి? దేవుడు చేసిన మేలు ఏది కూడా మనం మర్చిపోకూడదు. ఈరోజు కుటుంబస్తులు దేవుడు చేసిన మేలుకి సహాయానికి ఈ యొక్క నూతనమైన గృహం మరి ఇచ్చారు కాబట్టి ప్రేమ దేవుని వల్ల దేవాది దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆ మాట పౌలు గారు అంటారు. చూద్దామండి ఆ మాట. మొదటి దశలో రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ప్రేమ దేవుని వాళ్ళారా, ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు దశలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. 5:16 అండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతగగా ప్రార్థన చేయుడి. ఈ మాటకి యాడ్ చేయండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. అండి, సమస్త విషయములో ఆలోచించాల. సమస్త విషయములో ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ప్రేమ దేవుని వలన. అంటే సమస్త విషయంలో, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఎస్, ప్రతి విషయంలో దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలు మనం ఏది మర్చిపోకూడదు. ఈరోజు గృహాన్ని నిర్మించుకోవడానికి అండి దేవాది దేవుడు మరి ఈ గృహస్థులకి సహాయం చేశాడు. ప్రేమ దేవుని వలన కృప చూపాడు. నిజంగా దేవుడు మరి సహాయాన్ని ప్రతి వారికి ఎలా చేస్తాడంటే ప్రేమ దేవుని వలన కొన్ని విషయాలు చూద్దాం. దేవుడు ఏం చేశాడంట? ఈ బిడ్డలకి నూతన గృహం కట్టుకోవడానికి కృప చూపి సహాయాన్ని చేశాడు. అండ్ కృప చూపి సహాయాన్ని చేశాడు కాబట్టే దేవుడు ఈ బిడ్డలు ఈరోజు నూతనమైన గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంతకీ దేవుడు సహాయం ఎలా చేశాడండి? సహాయం మనకి ఎలా చేస్తాడు అని ఆలోచించినట్లయితే ప్రేమ దేవుని వలన అదే పౌలు గారు అంటున్నారు. ఆ మాట చూద్దామండి. మొట్టమొదటి యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ప్రేమ దేవుని వలన దేవుడు ప్రతి విషయంలోని ప్రేమ దేవుని వలన మనకి సహాయం చేస్తున్నాడు. ఏ రీతిగా సహాయం చేస్తున్నాడు? ఈరోజు బిడ్డలకి నూతనమైన గృహం కట్టుకోవడానికి ఏ రీతిగా సహాయం చేశాడో చూడండి. ప్రేమ దేవుని వలన యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. 2వ వచనం. ఆయన ఆదియందు దేవుడి యొద్ద ఉండెను. ఈ మాటకి యాడ్ చేయండి. సమస్తమును ఆయన మూలముగా కలిగేను, కలిగింది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అండి, సమస్తము భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పి, లేదా ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు, ఈ విశ్వం, ఈ సృష్టి, మనము కూడా ప్రేమ దేవుని వలన ఎలా సృష్టింపబడ్డామంటే ఇదిగో సమస్తము ఆయన మూలముగా కలిగేను, కలిగింది ఏది ఆయన లేకుండా
కలగలేదు. ఎవరు లేకుండా కలగలేదు? యేసు క్రీస్తు లేకుండగా ప్రియమైన దేని వల్ల ఏది కలగలేదు. అంటే సమస్తం ఎవరు చేశారంటే యేసు క్రీస్తు సమస్తం చేశాడు. ఆలోచించాలి. కలిగింది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన అనగా యేసు క్రీస్తు కలగలేదు. అంటే సమస్తానికి మూలం ఎవరండి? సమస్తానికి మూలం ఎవరు? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు. చూసారా ప్రియమైన దేవుని వలన ఈరోజు సమస్తం చేశాడు కాబట్టి ప్రియమైన దేవుని వలన చక్కగా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు గృహాన్ని కట్టుకున్నారు కదా, వినాలండి. గృహాన్ని కట్టుకున్నారు కదా, గృహాన్ని కట్టడానికి ఏముండాలమ్మా? ఇటుకలు ఉండాలా? ఇటుకలు ఉండకూడదా? ఇటుకలు ఉండాలా, ఇసుక ఉండాలా, ఐరన్ ఉండాలా, సిమెంట్ ఉండాలా, ఇసుక ఉండాలా, ఇవన్నీ ఉండాలా. ముడి పదార్థాలు, ఈ మెటీరియల్ ఉండాలా. ఉంటేనే ఏం చేస్తారు? గృహాన్ని నిర్మించుకుంటారు. చక్కగా ఇసుక తెచ్చుకుంటున్నారు, చక్కగా ఇటుకలు తెచ్చుకుంటున్నారు, చక్కగా సిమెంట్ తెచ్చుకుంటున్నారు, చక్కగా ఐరన్ తెచ్చుకుంటున్నారు. అంటే అన్ని ముడి పదార్థాలు తెచ్చుకుని చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ ఒకటి ఆలోచిస్తా లేదు, ఈ ముడి పదార్థాలు అండి, ఈ మెటీరియల్ ఎక్కడి అండి? ఎక్కడి? ఎవరు పెట్టారు? ఈ ప్రకృతిలో తెచ్చుకుంటున్నారు. చక్కగా ఇసుక తెచ్చుకుంటున్నారు, ఇటుకలు తెచ్చుకుంటున్నారు, అన్నీ తెచ్చుకుని ఇంటికి కావాల్సినవి అన్నీ తెచ్చుకుని చక్కగా కట్టేసుకుంటున్నారు ప్రేమ దేని వల్ల. కానీ ఒక ఆలోచన కలిగి ఉండలేదండి. అసలు ఇసుక ఎక్కడిది? ఇనుము ఎక్కడిది? సిమెంట్ ఎక్కడిది? ఇటుకలు ఎక్కడి? ఈ ముడి పదార్థాలు ఎక్కడి? ఈ మెటీరియల్ ఎక్కడికి? ఎక్కడి అండి? ప్రకృతిలోయి. అవునా కాదా? ప్రకృతిలోయి. ఈ ప్రకృతిలో ఎవరు పెట్టారండి? దేవుడు. చూసారా ప్రేమ దేని వల్ల? సమస్తము ఆయన మూలముగా కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే సమస్తాన్ని పెట్టింది ఎవరంటే దేవుడు, సమస్తాన్ని చేసింది ఎవరంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రేమ దేని వలన. అంటే మనకు సహాయం ఎలా చేస్తున్నారంటే ప్రేమ దేని వలన ఆలోచించండి. ఇదిగో మనం తెచ్చుకున్న ముడి పదార్థాలు, ఈ మెటీరియల్ తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటున్నాం కదా ప్రేమ దేని వలన. ఇవన్నీ ఈ మెటీరియల్ అండ్ ఈ ముడి పదార్థాలు ఈ ప్రకృతిలో ఎవరెట్టారంటే యేసుక్రీస్తు పెట్టాడు. చక్కగా తెచ్చుకున్నాం, చక్కగా కట్టుకుంటున్నాం ప్రేమ దేని వలన. అంటే దేవుడు సహాయం ఎలా చేస్తున్నాడంటే నీకు నాకు ప్రేమ దేని వలన మనకు కావాల్సినవన్నీ ప్రకృతిలో పెట్టాడు లేదా? పెట్టాడు. పెట్టడం వల్లనే ఈరోజు చక్కగా ఇల్లు కట్టుకుంటున్నాం, చక్కగా సంతోషంగా ఆనందంగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటున్నాం. కానీ ఈ ఎట్టిన దేవుడిని ఆలోచిస్తున్నామా అండి? ఈ పెట్టిన దేవుడిని ఆలోచిస్తున్నామా? సమస్తం అనుగ్రహించిన దేవుడిని ఆలోచిస్తున్నామా? దేవుడు సహాయం ఎలా చేస్తాడంటే ఇంకో ఈ రీతిగా మనకు సహాయము చేస్తున్నాడు. ఆలోచించాను. తెచ్చుకున్నానండి ఇటుకలు, తెచ్చుకున్నానండి మెటీరియల్, కట్టేసుకున్నానండి. ఓకే, కట్టుకున్నా, తెచ్చుకున్నాం. కానీ ఆ ముడి పదార్థాలు వినాలండి, ఆ ముడి పదార్థాలు ఆ మెటీరియల్ ఎక్కడివి? ప్రకృతిలో ఎవరు పెట్టారు? మరి దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టాడని ఆలోచన ఉందా మానవుడికి? ఉందండి? లేదు. తెచ్చుకున్నాం, ఓకే. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఎవరు పెట్టారు? నువ్వు నేను తయారు చేసి పెట్టాం ఏమన్నా? చెప్పండి. మీ నాన్న, మా నాన్న, మీ తాత, మా తాత, మీ మామ, మా మామ ఎవరండి పెట్టారండి ప్రకృతిలో? దేవాది దేవుడు నిన్ను నన్ను పుట్టించిన వాడు పెట్టాడు. అవి తెచ్చుకుని చక్కగా కట్టుకుంటున్నాం. చూసారా దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడు? దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడు అన్న సంగతి, దేవుడు సహాయం ఎలా చేస్తాడన్న సంగతి మానవుడు ఆలోచిస్తాడు ప్రేమ దేవుని వల్ల. మరో మాట అంటారు, అంటే మేము కష్టపడ్డామండి, మేము ఏం చేస్తాం అమ్మట్లేదు, మేము కష్టపడ్డాం, కష్టపడిన డబ్బులతో తెచ్చుకుని కట్టుకున్నాం. చూసారా, కష్టపడ్డారంట, రెక్కలు ముక్కలు చేసుకున్నారంట, డబ్బులతో తెచ్చుకుని ఏదేదో చేసుకున్నారంట. ఏంటి? కష్టపడ్డారు కదా. మరి కష్టపడాలంటే ఏముండాలి? మనిషికి శక్తి ఉండాలా. మనిషి కష్టపడాలంటే మనిషికి ఏముండాలా? బలం ఉండాలా. మనిషి కష్టపడాలంటే మనిషికి ఏముండాలా? ఆరోగ్యం ఉండాలా. మనిషి కష్టపడాలంటే మనిషిలో ఏముండాలా? ఊపిరి ఉండాలా, ప్రాణం ఉండాలా. మరి అన్నీ ఎవరెత్తున్నారు చెప్పండి? కష్టపడ్డాడంట, తెచ్చుకున్నాడంట. మరి కష్టపడి తెచ్చుకున్నావయ్యా, ఓకే. కష్టపడడానికి ఏముండాలా? శక్తి ఉండాలా, ఆరోగ్యం ఉండాలా, ప్రాణం ఉండాలా, ఊపిరి ఉండాలా. ఇవన్నీ ఎవరిస్తున్నారమ్మా చెప్పండి? ఇవన్నీ ఎవరిస్తున్నారు? దేవుడు. చూద్దామండి, ముగించుకుందాం. ఆ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. వినాలమ్మా, మంచి పాయింట్లు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే. వినాలమ్మా, సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు. బలం ఎవరిస్తున్నారు ఇప్పుడు? దేవుడు. నిన్ను నన్ను సృష్టించినవాడు, ఈ ప్రకృతిని కలుగు చేసినవాడు, ఈ విశ్వాన్ని కలుగు చేసినవాడు, ఈ పంచభూతాలను కలుగు చేసినవాడు, నిన్ను నన్ను బ్రతికిస్తున్నవాడు, నిన్ను నన్ను పోషిస్తున్నవాడు, నిన్ను నన్ను అంటే జీవితాన్ని ఇస్తున్నవాడు బలం ఇస్తున్నాడంట. ఇంకా చదవండి, కంటిన్యూ అన్నమాట. శక్తిహీనులకు బల అభివృద్ధి చేసేవాడు ఆయనే. బాలుళ్ళు
సొమ్మసిల్లుదురు, అలా ఎదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. అంటే ఎవరి కోసం ఎదురు చూస్తే నువ్వు నూతన బలం పొందుతామంట? దేవుడి కోసం చూస్తే, దేవుడి మీద ఆనుకుంటే, దేవుడి మీద ఆధారపడితే నూతన బలం పొందుకుంటామంట. నీకు ఆరోగ్యం, ఆయుష్, బలం ఇస్తుంది ఎవరంటే దేవుడండి. అంటే బలం ఉండడం వల్ల, శక్తి ఉండడం వల్ల కష్టపడుతున్నాం కదండి. తెచ్చుకుంటున్నా, 4 రూపాయలు చక్కగా వండుకుంటున్నాం, చక్కగా తిని పిల్ల పాపలతో ఉంటున్నాం. అంటే మూలానికి వెళ్తలేదు, మూలానికి వెళ్ళి ఆలోచిస్తలేదు మానవుడు. ఈరోజు ఇల్లు నిర్మాణం చేసుకున్నారు, మంచిదే. కానీ ఆ మెటీరియల్ ఎక్కడి అంటే, వాళ్ళే కాదు, మనందరం ఇల్లు కట్టుకున్నాం కదా, ప్రజలందరూ ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఏ రీతిగా సహాయం చేశాడంటే, నువ్వు నేను పుట్టకముందు అన్నీ పెట్టాడు ప్రకృతిలో ముందు. తెలుసండి, మనం మానవుడు భూమి మీద రాకముందే దేవుడు అన్నీ పెట్టాడు. అన్నీ పెట్టాడు. నువ్వు నేను భూమి మీదకి రాకముందే నీకు నాకు ఏది కావాలో, ఏ మెటీరియల్ కావాలో, ఏది వాడుకోవడానికి మనకు కావాలో అన్నీ పెట్టాడు. నువ్వు నేను భూమి మీదకి రాకముందే. చూసారా ప్రియమైన దేవుని వలన? పెట్రోలు, డీజిల్ అండ్ బొగ్గు అండ్ ఎన్నో వృక్షఫలాలు, నీసుమాంసాలు, ఎన్నో పువ్వులు, ఎన్నో ఆకుకూరలు, ఎన్నెన్నో వాడుకుంటున్నామా లేదా? ఇవన్నీ ఎవరు పెట్టారంటే యేసుక్రీస్తు ముందుగానే మనం భూమి మీదకి రాకముందు అన్నీ పెట్టాడు ప్రియమైన దేవుని వలన. ఎలా సహాయం చేస్తున్నాడండి. ఎలా సహాయం చేయడం వల్లే మనం ఇల్లు కట్టుకుంటున్నాం, మనం పనులు చేసుకుంటున్నాం, మనం ఏదేదో నిర్మించుకుంటున్నాం, మనం ఏదేదో తెచ్చుకుంటున్నాం, ఏదేదో చేసుకుంటున్నాం. ఇవన్నిటికి కారణం ఎవరంటే ప్రియమైన దేవుని వలన యేసు క్రీస్తు. ఎన్నట్లకి కారణం ఎవరంటే యేసుక్రీస్తు. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అంటాడు. అవునా కదా? నేను ఏమై ఉన్నానో దేవుని కృప. ఈరోజు మీరు నేను మనం అందరం ఎలా ఉన్నామంటే ఎవరి కృపమ్మా? దేవుని కృప అండి. దేవుడి సెలవ, దేవుడి దయాదాక్షిణ. ఆలోచించండి, దేవుడి దయాదాక్షిణ, దేవుడి సెలవు ప్రేమ దేవుని వల్ల. ఆయన దయాదాక్షిణ, ఆయన సెలవు వల్లే ప్రేమ దేవుని వల్ల ఈరోజు నువ్వు నేను ఇలా ఉన్నాం ప్రేమ దేవుని వల్ల. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు అండి. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఈరోజు యేసుక్రీస్తు ప్రేమ దేవుని వల్ల దేవుడై ఉండి మానవ రూపాన్ని ధరించుకుని ఈ లోకంలోకి వచ్చాడండి. నీ కొరకు, నా కొరకు, నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము. నిజంగా యేసుక్రీస్తుని ఎవరైతే లోకరక్షకుడిగా అంటే ఆయన అంగీకరిస్తారో, ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకుంటే మనం ఏమవుతామంట? రక్షింపబడతామంట. యేసుక్రీస్తు ప్రభు అని మనం నోటితో ఒప్పుకుంటే మనం ఏమవుతాము? రక్షింపబడతాం. మన ఆత్మ రక్షింపబడుతుంది, మన పాపాలు విమోచించబడుతున్నాయి, మనకు రక్షణ వస్తుంది, మనం నీతిమంతులు అవుతున్నాం. చెప్పండి, ఎలా నీతిమంతులు అవుతాం మనం? యేసుక్రీస్తుని నోటితో ఆయన ప్రభువు అని ఒప్పుకుంటే, తండ్రి అయిన దేవుడు ఆయన మృతుల్లోంచి 3వ దినం మన సజీవుడిగా లేపాడు అని ఎవరైతే నమ్ముతారో ప్రేమ దేవుని వల్ల, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, నోటి మాటతో కేవలం ఆయన నమ్మితే చాలండి రక్షణ. ఆయన నమ్మితే నీతి, ఆయన విశ్వసిస్తే రక్షణ, నీతి, మన ఆత్మ రక్షింపబడుతుంది ప్రేమ దేవుని వలన. అంత గొప్ప దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అండి. సమస్తము ఆయన మూలంగా కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంత గొప్ప మహనీయుడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం చితగొట్టి, నల్లగొట్టి, గాయపరచబడి ఆ సిలువ ఎక్కాడండి. ఆ సిలువలో రక్తం సిందించాడు ప్రేమ దేవుని వలన. మన పాప విమోచన ఎవరిలంటే యేసు క్రీస్తులోనే. మనకు రక్షణ ఎలాగంటే యేసు క్రీస్తులోనే. ఆలోచించండి, మనకు నిత్య జీవం ఎవరి ద్వారా అంటే యేసు క్రీస్తులోనే. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు అండి. ఆలోచించండి, అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ఈరోజు మనం కలిగి ఉన్నాం. అలాంటి యేసుక్రీస్తుని మీరు కలిగి ఉండాలని, అలాంటి యేసుక్రీస్తుని రక్షకుడిని, జగత్ రక్షకుడు, ప్రపంచ మోక్షదాత, పాప విమోచకుడు, మార్గం, సత్యం, జీవం, అలాంటి గొప్ప యేసుక్రీస్తుని విశ్వసించండి. మీ పాపాలు విమోచించబడతాయి, మనం నీతిమంతులు అవుతాం, మనకు రక్షణ వస్తుంది ప్రేమ దేవుని వలన. ఆయనే వలనే, యేసుక్రీస్తు వలనే మనం వైకుంఠం, పరలోకం, స్వర్గం వెళ్ళగలం తప్ప ఈ భూమి మీద ఎవరి వల్ల మనం చనిపోయిన తర్వాత ఆ స్వర్గం, పరలోకం వెళ్ళం ప్రేమ దేవుని వలన. ఆయన పాప విమోచన ఉందండి. అలాంటి గొప్ప దేవుని మీరు స్వీకరించాలని అండి. మరి ఆయన మన అందరికి ఎలా సహాయం చేస్తున్నాడని, ఈరోజు ఈ కుటుంబానికి ఎలా సహాయం చేశాడని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు. వచ్చినందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ, చక్కగా ఇవన్నీ విన్నా మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మంచిది. చక్కటి విషయాలు మనకి నేర్పించినందుకు సేవకులకు దేవుని పేరట వందనములు. నిజంగా దేవుడు అన్నీ కలుగు చేసి మన ముందు పెట్టాడు కాబట్టి ఈరోజు మనం ఇటు రీతిగా ముందు కొనసాగుతున్నాం. కేవలం మనం బ్రతుకున్నామంటే ఈరోజు ఆయన కృప. కాబట్టి అటు రీతిగానే దేవుని దయను బట్టి, దేవుని కృపను బట్టే మరి ఈరోజు ఈ యొక్క కుటుంబం కూడా నిర్మాణం అనేది జరిగింది. మరి వారి యొక్క జీవితంలో పొందుకున్నటువంటి మేలుని దయతో ముందుకు వచ్చి తెలియపరచాలని కోరుతున్నాం. సుజాత గారు, తల్లిగారు ఎక్కడున్నా సరే దయతో ముందుకు వచ్చి వారి యొక్క జీవితంలో వారు పొందుకున్నటువంటి మేలు, సుజాత గారు లేదా సుబ్బారావు గారు
సమయం అవుతుందండి, మరి త్వరగా రావాలి, గమనించండి. కుటుంబ సభ్యులు పెద్దవారు వచ్చి దయతో మరి ఈ యొక్క కూడిక ఎందుకొరకు ఏర్పాటు చేశారో మరి ఖచ్చితంగా తెలియపరచాలి. మన కుటుంబాల్లో దేవుడు చాలా మేలులు చేస్తున్నాడు. ఆ మేలుని కనీసం ఒక మాటలోనైనా మనం తెలియపరిస్తేనే దేవుడు చాలా ఆనందపడతాడు. శ్రీలక్ష్మి వచ్చి చెప్తుందండి. పెద్దవారు ఎవరు రావట్లేదు కాబట్టి ఇంకా శ్రీలక్ష్మి వచ్చి చెప్తుంది. ఒక కీర్తన పాడదామండి, దయతో కింద ఉంటే పైకి రమ్మనండి, ఒక కీర్తన పాడదాం. అందరూ లేచి నిలబడి ఒక కీర్తన పాడదాం. మరి దయతో కింద ఉన్నారు, ఒకసారి పిలవండి. సుబ్బారావు గారు వస్తున్నారు, ఆయన చెప్తారు. ఒక చిన్న మాట అండి, దేవుడు ఎంతో మేలు చేశాడు కాబట్టి దాన్ని బట్టి ఒక చిన్న మాట. ముందుగా మీ అందరికీ వందనాలు, తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరిట వందనాలండి. ఈ కూడిక మేము ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే గృహం కట్టించుకున్నామండి. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మా పట్ల. ఇప్పటి వరకు ఇల్లు కట్టినప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు వస్తూనే వచ్చాయి. కానీ మేము ప్రార్థన పెట్టించుకోవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఇంతవరకు తీసుకొచ్చాడు. ఆ దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరిట వందనాలు. కీర్తన పాడదామండి. ఒకసారి అందరూ లేచి నిలబడి ఒక కీర్తన పాడదాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, మాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. మాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, మాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని మాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, మా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, మా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో
స్తుతి పాడేదా నా యేసునాదా. మాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అందరూ కూర్చుందామండి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని విని మనం త్వరగా ముగించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లేదా అందరూ కూడా కూర్చోండి. అటు ఇటు తిరగొద్దు. నేను త్వరగానే ముగిస్తాను కాబట్టి దయతో అటు ఇటు తిరగకుండా కొద్ది నిమిషాలు వాక్యాన్ని వినడానికి మనందరం కూడా ఆసక్తి చూపుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమున వందనములు. అయ్యా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాని విధానాన్ని పెడతండి వందనములు. ఈ యొక్క దేవగృహ ప్రవేశ కృతజ్ఞత కూడికలో నీ మాటలు తండ్రి వివరించుటకు, నీ మాటలు ఆలోచించుటకు మేమందరం తండ్రి దేవా, మరి దేవా ఇదిగో తండ్రి ముందుకు వెళ్ళుచుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచండి. నీ కృపలో తండ్రి కాచి కాపాడతారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి దయతో ప్రతి ఒక్కరూ కూడా ఒక్క 10 నిమిషాలు మరి కూర్చోండి. అటు ఇటు ఎవరో తిరగొద్దు. ఏమండి, సమయానికి నేను ముగిస్తాను కాబట్టి గమనించండి. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇటు రీతిగా ఈ యొక్క గృహప్రవేశ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మంచి వాతావరణాన్ని కూడా మనందరికీ కూడా అనుగ్రహించాడు. అందుని బట్టి దేవాది దేవునికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉన్నామని నమ్ముచున్నాం. మరి వారి యొక్క జీవితంలో వారు పొందుకున్నటువంటి మేలు మరి ఏదో చిన్నగా చెప్పి వెళ్ళిపోయారు, కానీ నిజానికి ఈ యొక్క పైన గృహాన్ని కట్టుకోవడానికి ఏమండి ప్రయాసపడినప్పుడు మరి వారు చాలా ఇబ్బంది పడ్డారు, చాలా కష్టపడ్డారు. చాలామందికి తెలుసు. కారణం ఏంటంటే ధన విషయంలో కూడా చాలామంది మోసం చేయడం, ఇది జరిగినప్పుడు వారు చాలా బాధపడ్డారు. అయితే ఈ యొక్క గృహం కట్టడానికి కారణం ఏంటంటే కేవలం ఏమండి ధనమైతే కాదు, కానీ ప్రార్థన వలనే ఈ యొక్క గృహం అనేది కట్టబడ్డది. అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే వారికి సమస్య వచ్చినప్పుడు, నమ్మిన వారే మోసం చేసినప్పుడు వారు 7 వారాల పాటు ప్రార్థనా కూడిక అనేది ఏర్పాటు చేశారు కుటుంబంలో. 7 వారాలు, ఒక్క వారం కూడా ఆగకుండా 7 వారాలు ఇక్కడ ప్రార్థన అనేది జరిగింది. మరి ఇలా సమస్య వచ్చింది, ఇలా ఇబ్బంది వచ్చింది, ఈ యొక్క గృహం అనేది కట్టడం అనేది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు మమ్మల్ని అడిగినప్పుడు 7 వారాలు కూడా రాము అనకుండా 7 వారాలు ప్రార్థన పెట్టాం. ప్రార్థన చేసాం. వచ్చిన వారందరూ కూడా ప్రార్థన చేశారు. నిజానికి ఎప్పుడో ఈ యొక్క గృహప్రవేశం జరగాల్సింది మరలా కొన్ని కారణాలు బట్టి కొంచెం లేట్ అయినా దేవుని కృపను బట్టి ప్రతి పని కూడా కంప్లీట్ చేసుకుని మరి ఇటు రీతిగా ఈరోజు వారి యొక్క కుటుంబంలోనికి చేరడానికి దేవుడు ఎంతో మేలు చేశాడు. మరి ఇంత గొప్ప ధన్యత వారు పొందుకున్నారంటే కారణం ఏంటంటే ప్రార్థన వల్లే ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అందుకే దేవుడు ప్రతి విషయంలో కూడా మన సమస్యలో పడుతున్నప్పుడు మరలా బయటకు తీసుకురావడానికి దేవుడు ఎప్పుడూ కూడా మన వెనకాలే ఉంటాడండి. అయితే మనమే కొన్ని సందర్భాల్లో దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన వెనకాల ఉన్నాడు, మన దేవుడు ఆదరిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి మరలా మనుషుల దగ్గరికి వెళ్తాం. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో చేతిని వదిలిపెడతాడు. ఏదేమైనప్పటికీ దేవుడు మరలా వీరి ఎడల దయ చూపించి కృప చూపించి ఇటు రీతిగా మనందరూ ఇటు రీతిగా ఈరోజు సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. కాబట్టి ఈ యొక్క గృహప్రవేశ కృతజ్ఞత కూడికలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. ఒక కుటుంబంగా సంబంధాన్ని కలిగినటువంటి మనం ఏమండి ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి ఏదో ఒక దినాన దేవుని దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళవలసిన వారమే ఉన్నాం. అయితే ఈ భూమి మీద కుటుంబాలుగా బ్రతుకుతున్నటువంటి మనం దేవునికి నచ్చే విధంగా, దేవునికి నచ్చే కుటుంబాలుగా ఉన్నామా లేదా దేవునికి నచ్చని కుటుంబాలుగా మన కుటుంబాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో లోకా గారు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన ఎవరు అంటే ఈయన వైద్యుడు అని రాయబడ్డది. అంటే ఒక డాక్టర్ గారు. ఈయన ఒక డాక్టర్ ఉద్యోగం చేస్తూ కూడా దేవుని పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఈయన పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయండి. మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఆయన రాసినటువంటి పుస్తకాలు 2 పుస్తకాలు రాశాడు.
దాన్నే లోకాసు వార్త అంటాం, అలాగే అపోస్తుల కార్యములు అని పిలిచాం. ఈయన గురించి పౌలు గారు అనే ఒక భక్తుడు ఒక మాట రాశారు. ఏంటి అంటే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, ప్రియుడైన లూకా గారు వైద్యుడు అని రాశారు చూడండి, ఒకసారి తీసిన వారు. లూకాను ప్రియుడైన వైద్యుడు అంటే, చాలామంది డాక్టర్లు ఉంటారు. మనకు సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, మన పక్క వారితో మాట్లాడుతున్నప్పుడు ఏమంటామంటే, ఏమంటే మంచి డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి, నాకు కాలు నొప్పులు ఉన్నాయండి, నడుము నొప్పి ఉందండి అంటాం. అంటే అందరూ డాక్టర్లే. మరలా మీరు ఉపయోగిస్తున్నప్పుడు ఒక మాట చెప్తారు, ఏంటంటే మంచి డాక్టర్ ఉంటే చెప్పండి. ఇందుకే మంచి డాక్టర్ అంటే ఎవరు? మంచి డాక్టర్ అంటే ఎవరు? లోకంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారండి, ఉన్నారు లేదండి? మన ఊర్లోనే, ఈ రామచంద్రపురంలోనే ఎంతమంది ఉంటారు? బహుశా ఒక 50 మంది ఉంటారా? హాస్పిటలే పెద్ద పెద్ద హాస్పిటల్ ఒక 15, 20 ఉన్నాయి. మరి ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళు డాక్టర్లే కదా. కానీ మనం ఏమంటాం? మంచి డాక్టర్లు అంటాం, అంతే కదండి. మంచి డాక్టర్లు అంటే ఏంటంటే, మనం వెళ్ళిన వెంటనే కాసేపు మనతో మాట్లాడే వారిని మంచి వాళ్ళు అంటాం. వెళ్ళిన వెంటనే పొమ్మన్నారు అనుకోండి, ఇసుక్కుంటున్నారు అనుకోండి, మంచివారు అంటామా? మనం రోగం చెప్తున్నాం అనుకోండి, ఎవడికి రేవు రోగాలు, నువ్వే చెప్తున్నావు ఏంటని మన మీద ఇసుక్కుంటున్నాడు అనుకోండి డాక్టరు, రేపన్న రోజు మనం వెళ్తామా? డాక్టర్ ఎప్పుడూ కూడా మనతో 10 నిమిషాలు మనసు విప్పి మాట్లాడాలి. మన సమస్యలన్నీ అతను చెప్తున్నప్పుడు వినాలి, అర్థం చేసుకోవాలి, మంచి మందులు రాయాలి, మంచి ట్రీట్మెంట్ చేయాలి. వారం రోజులకే మనకి ఏమవ్వాలి? తగ్గాలి. కనీసం కొంత శాతమైనా తగ్గాలనుకుంటాం. అతన్ని ఏమంటామంటే మంచి డాక్టర్ అంటారు. లూకా గారు కూడా ఎవరంటే ప్రియుడైన వైద్యుడు అని రాయబడ్డది. ప్రియుడైన వైద్యుడు అంటే చాలా మంచి వ్యక్తి. ఈయన రాసినటువంటి పుస్తకాలు 2 పుస్తకాలు అని చెప్పాను. ఒకటి లూకాసు వార్త, 2 అపోస్తుల కార్యం. అయితే ఈ లూకాసు వార్తలో ఈయన ఇంటిని గురించినటువంటి సంగతులు చాలా చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంటిని కూర్చున్నటువంటి సంగతులు ఎక్కువగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే లూకా గారే. సమయం లేదు కాబట్టి నేను అన్ని విషయాలు చెప్పను, కానీ అవండి లూకాసు వార్త మీరు ఈ ఆరాధనకి వెళ్ళేవారు, చర్చికి వెళ్ళేవారు, మందిరానికి వెళ్ళే అలవాటు ఉన్నవారు, ఒకసారి బైబిల్ చదివే అలవాటు ఉన్నవారు ఒకసారి లూకాసు వార్త ఒకసారి చదవండి. సుమారుగా ఒక 10-15 కుటుంబాల గురించి ఆయన ప్రస్తావించాడు. ప్రారంభంలోనే ఒక కుటుంబం గురించి చెప్తాడు ఆయన. అదే జకర్యా ఎలిజబెత్ కుటుంబం. చాలా మంచి కుటుంబం. వారికి పిల్లలు లేరంట. పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఏ సంవత్సరంలో తెలుసా అండి? ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? సంవత్సరం రాయలేదు కానీ ఒక మాట చెప్పాడు దేవుడు, వృద్ధాప్యంలో ఇచ్చాడంట. అసలు వృద్ధాప్యంలో ఎవరైనా పిల్లల్ని కంటారా? వృద్ధాప్యంలో ఎవరైనా పిల్లల్ని కంటారండి? ఒక 70 సంవత్సరాల మామగారు పిల్లల్ని కన్నది అని మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ దేవుని కృపను బట్టి, దేవుడి ఆశీర్వాదాన్ని బట్టి జకర్యా గారు, ఎలిజబెత్ గారు పిల్లల్ని బాప్తిస్మ ఇచ్చి యోహాను గారిని కన్నారు. అదొక ఫ్యామిలీ గురించి మనం అక్కడ వింటాం. అలా మీరు పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్తే, ప్రత్యేకంగా లూకాసు వార్త చెప్తున్నా, ప్రత్యేకంగా లూకాసు వార్త మీరు చదవగలిగితే లూకాసు వార్తలో ఒక 15 కుటుంబాల గురించి ఆయన ప్రస్తావించాడు. అంటే కుటుంబాల గురించి ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క ఆసక్తి మీరు గమనించండి, ఆ ప్రాముఖ్యత గురించి మీరు ఆలోచించండి, ఆయనకున్నటువంటి తలాంతుని గురించి ఆలోచించగలిగితే ఎందుకు కుటుంబాల గురించి ఆయన తీసుకున్నాడు అంటే, ఈరోజు కుటుంబం బాగుంటేనే సంఘము బాగుంటుంది. కుటుంబం బాగుంటే సంఘము బాగుంటుంది. సంఘము లేదా మందిరం బాగుంటే సమాజం బాగుంటుంది. మరలా చెప్తున్నా, కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుందండి, అంతే కదండి. మీ పిల్లలు 12 గంటలకు ఇంటికి వస్తున్నప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చున్నారనుకోండి, సమాజం ఖచ్చితంగా పాడైపోతుంది. ఇలా అన్నానని బాధపడద్దు. ఎందుకంటే మీరు చూసారో లేదో, ఒక 5 రోజుల క్రితం, బహుశా 5 రోజులు 10 రోజులు అవుతుంది, 6 రోజులు అవుతుంది, ఎక్కువ కూడా కాదు, ఒక సుమారుగా ఒక 18 సంవత్సరాల ఒక అబ్బాయి 4 నెలలు అనుకుంటా, అంతేనండి, 4 నెలలు 4 సంవత్సరాలు ఒక చిన్న కుమార్తెని పాడు చేసి చంపేశాడంట. తెలుసా అండి? న్యూస్ తెలుసా మీకు? తెలియదండి? ఒకసారి చూడండి. బహుశా 4 నెలలు అన్నట్టు నేను చదివాను. ఆ అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారు, శిక్ష కూడా వేశారు. ఎంతన్నా 3 సంవత్సరాలు అంటండి. ఇంతకీ వయసు ఎంత ఆ అబ్బాయికి అంటే సుమారు ఒక 18 సంవత్సరాలు ఉంటాయి. కారణం ఎవరు అంటే, ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులే కారణం. ఎందుకంటే మందలించకపోవడమే. అంటే కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అంటే, అవును, కుటుంబం బాగుంటే మందిరం బాగుంటుంది, కుటుంబం బాగుంటే మందిరం బాగుంటుంది, మందిరంతో పాటు సమాజం కూడా బాగుంటుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు తప్పు చేయడు. అందుకే ఎక్కువ లూకా గారు ప్రస్తావించినటువంటి మాటలు ఏంటంటే కుటుంబం గురించి.
నేను ఈరోజు ఒక 3 కుటుంబాలు చూపించి ముగిస్తా త్వరగా. లూకాసు వార్త 8వ అధ్యాయం 40వ వచనంలో ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 40వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన ఒక అధిపతి అంట. ఒకసారి చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 40వ వచనం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండగా గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒక మనుషుడు ఉన్నాడంట. చదవండి. ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఇక్కడ ఒక ఫ్యామిలీ కనిపించింది. ఆ ఫ్యామిలీ కుటుంబ యజమాని ఎవరంట? యాయీరు. అతని పేరేంటండి? యాయీరు. ఈయన ఎవరు అంటే సమాజ మందిరపు అధికారి. ఈయన ఎవరు? సమాజ మందిరపు అధికారి. మొదటి కుటుంబంలో మనకు ఎవరికి ఏం కనిపిస్తుంది అంటే క్రీస్తుని ఆహ్వానించినటువంటి గృహం ఇది. మీరు రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా, క్రీస్తుని ఆహ్వానించినటువంటి కుటుంబం అంట. ఇందుకు ఎవరు ఆహ్వానించారు? ఎవరు ఆహ్వానించారు? కుటుంబ యజమాని ఆహ్వానించాడు. అంతే కదా. యాయీరు ఎవరు అంటే పురుషుడు. కుటుంబానికి ఎవరైనా యజమాని. ఎవరిని ఆహ్వానించాడు? క్రీస్తుని కుటుంబానికి లేదా క్రీస్తుని గృహానికి ఆహ్వానించాడు. ఆహ్వానించాడా లేదా? ఆహ్వానించాడు. ఎందుకు ఆహ్వానించాడు? ఎందుకు ఆహ్వానించాడు? చాలా సందర్భాల్లో క్రీస్తుని కుటుంబంలోనికి, క్రీస్తుని గృహంలోనికి మనం ఆహ్వానించం. క్రీస్తుతో మనకు పనేముండదు. కానీ ఒక సందర్భం వస్తుందంట. ఆ సందర్భంలో మాత్రం క్రీస్తు పాదాలు పట్టుకుంటాం మనం ఖచ్చితంగా. చాలామంది అండి ఒక మెసేజ్ వినగానే మారిపోతారండి, దేవునిలోకి వచ్చేస్తారు. కొంతమంది 10 వాక్యాలు విన్న తర్వాత దేవుణ్ణి నమ్ముకుంటారు. కొంతమంది 100 మెసేజ్లు విన్న తర్వాత దేవుణ్ణి నమ్ముకుంటారు. కొంతమంది 100 మెసేజ్లు విన్న బుద్ధి మారదు. ఎప్పుడు మారుతుందో తెలుసండి? అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు యాక్సిడెంట్ అయ్యి కూర్చుంటారు కదా, కాలు ఇరిగిపోదు కదా, అప్పుడు బుద్ధి వస్తుంది. 100 మెసేజ్లు విన్నా మారినటువంటి వ్యక్తి ఎప్పుడు మారాడు? ఎప్పుడు మారాడు చెప్పండి? కాలు ఇరిగిపోయిన తర్వాత మారాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 119వ కీర్తనలో రాయబడిన ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 67వ వచనం అనుకుంటూ ఒకసారి చూద్దాం. 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. 71 కూడా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. నీ కట్టడలను అనుసరించడానికి శ్రమ నొందుట నాకు ఏమైందంట? మేలాయను. యాయీరు యొక్క జీవితం ఎలా ఉంది అనేది కాసేపు మనం ఆలోచన చేయగలిగితే, అతని ముందు జీవితం ఎలా ఉంది పరిశుద్ధ గ్రంథంలో పూర్తిగా రాయిపోయినా ఈ మాటను బట్టి ఒకసారి ఆలోచన చేయగలిగితే, సమస్య వచ్చే వరకు కూడా క్రీస్తుని పిలవలేదు. సమస్య వచ్చిన తర్వాత ఎవరిని పిలిచాడు? మరి సమస్య రాకముందు క్రీస్తుని పిలవాలి కదా, అంతే కదండి. సమస్య రాకముందు ఎవరిని పిలవాలి? క్రీస్తుని పిలుచుంటే సమస్య రాదు. కానీ సమస్య వచ్చిన తర్వాత ఎవరిని పిలిచాడు? క్రీస్తుని ఆహ్వానించాడంట. ఇంతకీ ఏంటి ఆ సమస్య? చిన్నది కాదు ఆ సమస్య, చాలా పెద్ద సమస్య. ఏంటది? తనకు ఒకతే కుమార్తె ఉందంట, ఒకే ఒక అమ్మాయి ఉందంట, ఇంకెవరూ లేరు. మనకి 2 ఉంటారు, 3 ఉంటారు, 4 ఉండొచ్చు, కానీ ఒకే ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి ఎలా ఉందంట చెప్పండి? ఎలా ఉంది? చావడానికి సిద్ధంగా ఉంది. చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను అడుగుతున్నా, మీరు అయితే ఎవరి దగ్గరికి వెళ్తారు? మీ అమ్మాయికి బాగా సీరియస్గా ఉందండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? డాక్టర్ గారి దగ్గరికైనా వెళ్తారు. మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. కారణం ఏంటంటే వైద్యులకే పరమ వైద్యుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు ఉన్నటువంటి వ్యక్తిని కూడా తిరిగి లేపాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉంది ఈమె పరిస్థితి కొంచెం భయంకరంగానే ఉంది. చనిపోయి సమాధి చేయబడిన వారిని తిరిగి లేపినటువంటి పరమ వైద్యుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అందుకే ఎవరిని ఆహ్వానిస్తున్నాడు ఈయన అంటే క్రీస్తుని ఆహ్వానిస్తున్నాడు.
క్రీస్తు వచ్చాడా? ఆహ్వానించిన తర్వాత క్రీస్తు వచ్చాడా? వచ్చాడు. మధ్యలో మరలా ఒక ఆమె కనిపిస్తుంది, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. సుమారుగా ఆమెకి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉందంట. తెలుసు కదండి, స్త్రీలలో ఎక్కువగా ఈ సమస్య చాలా మందికి ఉంటుంది. అంటే బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే మీకు? 12 సంవత్సరాల నుంచి ఉందంట. ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు. క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే ఏమైంది? తగ్గిపోయింది. అప్పుడు వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈమెని ఏమండి దయ తలిచాడు, కృప చూపించాడు, బతికించాడు. ఏమండి ఆ అమ్మాయి ఏమైంది? తిరిగి బ్రతికింది. క్రీస్తుని ఆహ్వానించినటువంటి ఈ యొక్క గృహాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఏమండి ఎంత మంచి తండ్రిగా కనిపిస్తున్నాడు చూడండి, ఎంత మంచి కుటుంబంగా కనిపిస్తుందో చూడండి. ఈరోజు ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీ కుటుంబంలోనికి క్రీస్తుని ఎప్పుడైనా ఆహ్వానించారా? ఈరోజు కింద చక్కగా చాలా అందంగా కట్టారు, చాలా సౌందర్యంగా కట్టారు. దేన్ని? గృహాన్ని. అంతే కదండి, మనం కూడా కట్టుకుంటాం, చాలామంది కట్టుకుంటారు. బయట ఒక బోర్డు పెడతారు. మరి వీళ్ళు పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ బయట ఒక బోర్డు పెడతారు. ఏంటి చెప్పండి? ఏంటి? క్రైస్తవులు ఉన్నారు కదండి, మీరు చెప్పాలి. రోజు చర్చికి వెళ్ళే వాళ్ళు, క్రీస్తే ఈ గృహానికి అధిపతి అని పెడతారు. చాలామంది ఆ బోర్డుకి మాత్రమే పరిమితం, కానీ లోపల క్రీస్తు ఉంటాడా? అసలు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటారంటే పరిశుద్ధత ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటారు. అంతే కదండి, పరిశుద్ధత ఎక్కడ ఉందో అక్కడే యేసుక్రీస్తు వారు ఉంటారు. అలాగే కుటుంబానికి మనం అధికారిగా ఎవరిని పెట్టామండి? క్రీస్తుని పెట్టాం. కానీ మాటలకే పరిమితం అయితే కుదరదంట, చేతల్లో కూడా ఉండాలా లేదా? ఉండాలి. ఏదో మాటలకే పరిమితం అయిపోయి లోపల ఏంటి అపరిశుద్ధంగా మనం ఉంటున్నాం అనుకోండి, క్రీస్తుని ఆహ్వానించినటువంటి కుటుంబం కాదు ఇది. యాయీరు క్రీస్తుని ఆహ్వానించాడు. క్రీస్తు వచ్చాడు అంటే కారణం ఏంటంటే యాయీరులో ఉన్నటువంటి విశ్వాసము అంత గొప్పది, యాయీరులో ఉన్నటువంటి భక్తి అంత గొప్పది. ఆయన నమ్మినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, అయ్యా నీవు తప్ప ఈ ప్రపంచంలో నా కుమార్తెని ఎవ్వరూ కూడా ఏం చేయలేరు, స్వస్థపరచలేరు అని నమ్మాడు. ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ విశ్వాసం మనలో ఉందో? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజండి ఇందాకే చెప్పాను, సాక్ష్యం చెప్పినప్పుడు కూడా మాట చెప్పాను. ఏంటంటే ప్రార్థన 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నారు, దేవుడు చాలా అద్భుతం చేశాడండి. ఏమండి మనుషుల్ని ఆశ్రయించలేదు, ఎవరిని ఆశ్రయించారు? ఎందుకు వెంటనే సమస్య రాగానే ఏమండి మనుషులందరి దగ్గరికి వెళ్లకుండా ఏమండి సేవకుల దగ్గరకు వచ్చి ఏమండి మీకు ఖాళీ ఉందా, 7 వారాలు ప్రార్థన పెట్టండి అని ఎందుకు అడిగారు? అంటే 7 వారాలు ప్రార్థన పెడితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే ఇదిగో ఈరోజు మనం చూస్తున్నాం ఆ కార్యక్రమాన్ని. అంటే ప్రార్థన వల్ల ఏదన్నా జరుగుతుంది అంటే అవును, ప్రార్థన వల్ల ఏదన్నా జరుగుతుంది. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా క్రీస్తుని ఒక వ్యక్తి ఆహ్వానించాడు, క్రీస్తు వచ్చాడంట. కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసం. రెండవది చూద్దాం, లూకా సువార్త 22వ అధ్యాయము. రెండవది చూద్దాం, లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఏడవ వచనాన్ని చూద్దాం. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకే పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేము ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నానని ఆయనను అడుగగా, చదవండి. ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవుచున్న ఒకడు నీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ ఉన్నదని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానుతో చెప్పుడి. ఏమంటే పస్కాని ఆచరించడానికి, పస్కా అనే పండుగను ఆచరించడానికి ఇదిగో పస్కాకి సంబంధించిన ప్రతిదాన్ని కూడా సిద్ధపరచండి అని చెప్పాడంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యా మేము ఎక్కడ సిద్ధపరచాలి అని శిష్యులు అడుగుతుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఇదిగో ఒక వ్యక్తి నీళ్ల కొండ మోసుకుని వెళ్ళిపోతున్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఇదిగో పస్కా అనే
ఒక పండుగ వస్తుంది, దానికి సంబంధించినటువంటి ప్రతి సామాగ్రి భోజనాలు సిద్ధపరచమని అతనితో చెప్పండి అంటే అతను వెంటనే తన మేడగదిలోనికి వెళ్ళి ఏమండి మొత్తం భోజనాలు పస్కాకు సంబంధించిన ప్రతిదీ కూడా ఏం చేశాడంట, సిద్ధపరిచాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఆ కుటుంబాన్ని ఎంచుకున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు యేసుక్రీస్తు వారు అదే కుటుంబాన్ని ఎంచుకున్నాడు? అతను అక్కడ ఏం చేస్తున్నాడంట? అతను చెప్పండి, ఏం చేస్తున్నాడు? చదివారు కదా, నీళ్ల కొండ మోసుకుని వెళ్ళిపోతున్నాడంట. అసలు నీళ్ల కొండలు ఎవరు మోస్తారు? నీళ్ల కొండలు ఎవరు మోస్తారని అడుగుతున్నానండి. ఆడవాళ్ళు మోస్తారా, మగవాళ్ళు మోస్తారా? ఆడవాళ్ళే కదండి. అంటే ఆడవాళ్ళు చేసే పనులు చాలామంది ఏమంటారంటే మగవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు చేయాల్సిన పని లేదు అని చాలామంది మంచం మీద అలా కాలేసుకుని కూర్చుని ఏమండి కంచాన్ని తెమ్మంటారు, పళ్ళలు తెమ్మంటారు, నీళ్ళు అన్నీ ఏం చేస్తారు వీళ్ళు? ఆర్డర్లు ఇస్తూ ఉంటే స్త్రీలు ఏం చేస్తారు? అంతే కదా. అంటే పని చేయకుండా ఖాళీగా ఏం చేస్తారు వీళ్ళు? కూర్చుని ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ కుటుంబ యజమాని అలా లేడంట. తను కష్టపడుతున్నాడు. ఏమండి, తను ఏం చేస్తున్నాడంటే తన పని తాను చేసుకుంటున్నాడు. తనలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం కనిపించింది. ఏంటంటే ఇతను ఒక భక్తిపరుడుగా ఉన్నాడు, ఒక విధేయత కలిగి ఉన్నాడు, ఒక వినయం కలిగినటువంటి వ్యక్తిగా కనిపించాడు. కాబట్టి ఇప్పుడు నేను తన కుటుంబంలోనికి వెళ్దాం అనుకుంటున్నాను, సిద్ధపరచండి అన్నాడు. మొదటి కుటుంబాన్ని మీరు ఆలోచించారా? మొదటి కుటుంబంలో క్రీస్తుని ఆహ్వానించాడు ఒక వ్యక్తి. రెండవ కుటుంబంలో క్రీస్తే ఒక కుటుంబంలోనికి వెళ్తాను అంటున్నాడు. ఇది ఎంత గొప్ప ధన్యత ఆలోచించండి. కారణం ఏంటంటే ఇతనిలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి గుణం కనిపించింది. ఎవరు కనిపించింది? యేసుక్రీస్తు వారికి. నీ కుటుంబంలోనికి, నీ గృహంలోనికి క్రీస్తే రావాలి అంటే క్రీస్తుకు నచ్చినటువంటి జీవితం కావాలి. ఏమండి, క్రీస్తుకు నచ్చినటువంటి జీవితమే కావాలి. ఆయనకి ఎలా అయితే మనం బ్రతకాలనుకుంటున్నామో అలా బ్రతకాలి. ఈరోజు అలా క్రైస్తవుల యొక్క బ్రతుకుందా అంటే క్రైస్తవుల యొక్క బ్రతుకండి, విశ్వాసుల యొక్క బ్రతుకు అలా లేదండి. ఎలా ఉందంటే అటో కాలుగా ఇటో కాలుగా ఉంది. అటు ఏమండి లోకంలో కలిసిపోతూ మరలా దేవుళ్ళలోకి వస్తున్నటువంటి కుటుంబాలుగా ఏం మారిపోయాయి అంటే ఏమండి క్రైస్తవ కుటుంబాలు మారిపోయాయి. అంటే దేవుని పట్ల భయం కానీ, దేవుని పట్ల భక్తి కానీ లేనటువంటి కుటుంబాలుగా ఏమున్నాయి? క్రైస్తవ కుటుంబాలు మారిపోయాయి. అందుకే క్రీస్తు రావడానికి ఇష్టపడతలేదు. కానీ ఈ కుటుంబంలోనికి మాత్రం ఎవరు వస్తున్నారు? క్రీస్తే స్వయంగా రావడానికి సిద్ధపడుతున్నాడంటే ఎంత ప్రత్యేకమైనటువంటి కుటుంబమో ఆలోచించండి, ఎంత గొప్ప కుటుంబమో ఆలోచించండి. మూడవదిగా చివరగా ఏమంటే మూడవ కుటుంబం ఒకటి ఉంది. అదే లోకాసు వార్త 7వ అధ్యాయం. చూడండి, ముగిస్తానండి. అదే లోకాసు వార్త 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో సీమోను పేతురు అనే ఒక పరిసేయుడు యేసుక్రీస్తు వారిని విందుకు పిలిచాడంట. 7వ అధ్యాయంలో సీమోను పేతురు అనే ఒక ఆయన విందుకు పిలిచాడంట. పిలిచినప్పుడు ఏం జరిగిందంటే 43వ వచనం చూద్దాం. అందుకు సీమోను అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించుదామని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగానే నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. పిలిచాడంట, ఇంటికి పిలిచాడు, కానీ అతిథి మర్యాద అనేది చేశాడా? మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, ఏమండి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారా లేదా? ఇస్తారండి, ఎవరా? ఇది ఏదో లోక సాంప్రదాయం కాదండి, బైబిల్ సాంప్రదాయమే చెప్తున్నా. బైబిల్లో అబ్రహాం అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర దేవదూతలు వచ్చారంట. రాగానే కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి అయ్యా కూర్చోండి అని చెప్పేసి ఏమండి వారు ఒక ఆహారం ఉంటే ఒక జంతువుని బలిచ్చి వెన్న ఆహారాన్ని సిద్ధపరిచారు. ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు అండి ఒక మాట చెప్తున్నా, బైబిల్ చెప్పిన ఒక మాట, శత్రువు ఇంటికి వచ్చినా సరే భోజనం పెట్టి పంపించాలంట. అంటే ఎంత గొప్పగా చెప్పిందో బైబిల్ చూడండి. మిత్రుల ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టి పంపిస్తే దాంట్లో గొప్పతనం ఏమీ లేదు. శత్రువు ఇంటికి వచ్చినా సరే అతనికి కడుక్కోవడానికి ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి. అతనికి భోజనం పెట్టాలి, భోజనం పెట్టి పంపించాలి. అది బైబిల్ చెప్పినటువంటి సత్యం. మరి అలాంటిది శత్రువు కాదు, ఈ లోకాన్ని రక్షించినటువంటి మహారక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంటికి పిలిచాడు కానీ కడుక్కోవడానికి ఏమి ఇవ్వలేదంట, నీళ్ళు ఇవ్వలేదంట. ఇంకేం చేశాడు చూడండి, చదవండి అలా కిందకి. నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు,
ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి "ఉమ్, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పోసెను." అంటే ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటంటే రాగానే మర్యాదగా మనం కూర్చోబెట్టి మనం ఏమిస్తాం? వాటర్ ఇస్తాం, డ్రింక్ ఇస్తాం, లేదంటే టీ పెడతాం. వారు ఏం తాగితే అది ఇస్తామా లేదా? అంటే ఇంటికి వచ్చిన వెంటనే ఆతిథ్యం అనేది ఏం చేయాలి? చేయాలా లేదా? ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని పిలిచారు ఇక్కడికి, ఏమండి గృహప్రవేశం అని ప్రార్థన పిలిచారు. వెళ్ళిపోయేటప్పుడు మీకు భోజనం పెట్టి పంపిస్తారా? మామూలుగా పంపించేస్తారా? ఆల్రెడీ సిద్ధపరిచేశారు వాక్యాన్ని ముందే. అంటే ఏంటంటే దీన్ని ఏమన్నారంటే ఆతిథ్యం ఇవ్వడం అన్నారు. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనియడి, ఆతిథ్యము చేయమరువకుడి అన్నారు. ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మన ఇంటికి వస్తేనే ఆతిథ్యం చేయాలని బైబిల్ చెప్తుంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఎలా చూసుకోవాలి? ఎలా చూసుకోవాలి? ఏమండి మీకు బాగా నచ్చినటువంటి ఒక హీరో మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఒక హీరో మీ ఇంటికి వచ్చాడు ఎలా చూసుకుంటారు మీరు? ఇంటికి అవసరం లేదండి, ఈ రామచంద్రపురం వస్తేనే ఫ్లెక్స్లో మామూలు హడావుడి ఉండదు. రామచంద్రపురం మీ ఇంటికి కాదు, అలా రోడ్డు మీద వెళ్ళిపోతేనే మీరు ఫ్లెక్స్లు ఎలా పెడతారు? చాలా భయంకరంగా పెడతారు. అలాంటిది మీ ఇంటికి వస్తున్నాడంటే ఇంకెలాగా? ఇప్పుడు నటించి వెళ్ళిపోయేవాడు కాదు, ఏమంటే రంగు పూసుకునేవాడు కాదు, ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడు, లోకాన్నే రక్షించడానికి శిలువ మీద తన ప్రాణాన్ని విడిచిపెట్టినటువంటి మహారక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. తిట్టిన వారిని కూడా తిట్టలేదు, ఉమ్ము వేసిన వారిని కూడా ఏం మాట్లాడలేదు. గాంధీ గారు మాట చెప్పారంటారు, ఏంటి? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి అని. అసలు గాంధీ గారే ఎక్కడి నుంచి కాపీ కొట్టారంటే బైబిల్ నుంచే. ఆయనే సాక్షాత్తు ఆయన యొక్క పుస్తకంలో రాశాడు. అంటే తిట్టిన వారిని తిట్టకుండా, కొట్టిన వారిని కొట్టకుండా, బూతులు మాట్లాడినా సరే మారు మాట్లాడకుండా మనందరి కొరకు సిలువెక్కి మరణించి రక్తాన్ని కార్చినటువంటి ఆ యేసుక్రీస్తు వారే సాక్షాత్ ఇంటికి వస్తే ఏమివ్వలేదంట? ఏమివ్వలేదు? నీళ్ళు ఇవ్వలేదు, అంటే ఆతిథ్యం చేయలేదు. ఒకసారి ఆలోచించండి, మన ఫ్యామిలీ ఇలాగ ఏమన్నా ఉందేమో, మన కుటుంబం ఇలాగ ఏమన్నా ఉందేమో ఒకసారి ఆలోచించండి. మీ 3 కుటుంబాలను చూపించానండి నేను. మొదటి కుటుంబం క్రీస్తుని ఆహ్వానించినటువంటి కుటుంబం. క్రీస్తు వచ్చాడా? వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయనలో కనిపించినటువంటి వినయం, ఆయనలో కనిపించినటువంటి విధేయతను బట్టి క్రీస్తు వచ్చాడు. రెండవ కుటుంబం ఏంటంటే క్రీస్తే వెళ్ళినటువంటి కుటుంబం, క్రీస్తే వెళ్ళడానికి ఇష్టపడినటువంటి కుటుంబం. మూడవ కుటుంబం ఏంటంటే క్రీస్తుని ఆహ్వానించాడు కానీ క్రీస్తుని అవమానపరిచినటువంటి కుటుంబం. ఇందులో ఏ కుటుంబం మనది ఒకసారి ఆలోచన చేద్దాం. ఏ కుటుంబం? ఇందులో ఏ కుటుంబం అయి ఉండాలని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ అడుగుతున్నాను. 3 కుటుంబాలు చెప్పాను. 1 క్రీస్తుని ఆహ్వానించిన కుటుంబం, 2 క్రీస్తే వచ్చినటువంటి కుటుంబం, 3 క్రీస్తు వచ్చినా సరే పట్టించుకోలేనటువంటి కుటుంబం. ఇందులో ఏ కుటుంబంగా ఉండాలని మీరు అనుకుంటున్నారని అడిగాను. మొదటి రెండా, రెండోదా, లేదంటే మాకు ఇది అవసరం లేదు మూడోది అంటారా? ఏమండి ఖచ్చితంగా మొదటి 2 అయి ఉండాలి, అందులో ప్రాముఖ్యంగా రెండవదై ఉండాలి. కారణం ఏంటంటే క్రీస్తుని ఆహ్వానించడమే కాదు, క్రీస్తే మన కుటుంబంలోనికి రావాలి అనుకోవాలి. తెలుసండి, చాలా సందర్భాల్లో కొంతమంది ఇంటికి వెళ్ళాలి అనుకుంటాం మనం, కొంతమంది ఇంటికి వెళ్ళాలి అనుకోలేము. అప్పుడప్పుడు సెలవులకండి కొంతమంది అమ్మమ్మల ఇంటికి, తాతల ఇంటికి వెళ్తారు కదండి. ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ కాసేపు రిలాక్స్గా ఉండొచ్చు, అంతే కదా. మనకు చుట్టాలు చాలా మంది ఉన్నా సరే మన అందరి ఇంటికి వెళ్తామా? అందరింటికి వెళ్తామా? వెళ్ళం. సేవకులు కూడా చూడండి, సంఘంలో విశ్వాసులు చాలా మంది ఉన్నా అందరింటికి వెళ్ళాలని ఇష్టపడరు, ఎవరో ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. కారణం ఏంటంటే అక్కడ కూర్చోవడానికి బాగుంటుంది, కాసేపు పడుకోవడానికి బాగుంటుంది, కాసేపు బైబిల్ చదువుకోవడం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటామా లేదా? అంతే కదండి. మనం కూడా చూడండి, ఎవరన్నా ఇంటికి వెళ్ళామనుకోండి అలా కూర్చుని 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం. కొందరి ఇంటికి వెళ్ళామనుకోండి అరగంట అయినా బయటకు రాము మనం. ఎందుకు రాము? గంట అయినా మాట్లాడుతూనే ఉంటాం కొంతమందితో. కారణం ఏంటంటే వారితో మాట్లాడుతుంటే మనకి ఏమైపోతుంది? టైం తెలీదు, అంతే కదా. అలాగే క్రీస్తే సాక్షాత్తు ఒక కుటుంబంలోనికి రావాలి అనుకుంటాడంటే ఆ కుటుంబం ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ యొక్క కుటుంబాన్ని కట్టడానికి ఏమండి దేవుడు చాలా శక్తినిచ్చాడు, వాళ్ళకి బలాన్ని ఇచ్చాడు, ఏమండి ధనాన్ని సమకూర్చాడు, అన్నీ ఇచ్చాడు. అయితే ఆ కుటుంబం ఏమండి పరలోకానికి చేరుకోవాలి అంటే ఖచ్చితంగా క్రీస్తుకు నచ్చేటటువంటి కుటుంబంగా ఉండాలి.
క్రీస్తుకు నచ్చేటటువంటి కుటుంబంగా ఉండాలంటే ఒక 3 విషయాలు ఉన్నాయండి. నేను చాలా ఈ 7 వారాల ప్రార్థనలో చాలా విషయాలు చెప్పేశాను. అందుకే నేను ఇంకా మాట్లాడతలేదు కానీ 7 వారాల ప్రార్థనలో కుటుంబాలు ఎలా ఉన్నాయి చాలా విషయాలు చెప్పాను. చివరికి ఒక మాట చెప్తా. కుటుంబం దేవుడికి నచ్చే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు ఏంటంటే, మనల్ని పోషించేది, మనల్ని పెంచేది మనం సంపాదించే ధనం కాదు, దేవుడే అని మనం నమ్మాలి. అంతే కదండి. ఈరోజు ఎంత ధనం ఉన్నా సరే స్వీట్స్ కూడా తినలేనటువంటి వారు ఉన్నారు. ఉన్నారా లేదా? అంత ధనం ఉంది కదా, 1 కేజీ స్వీట్స్ కొనుక్కోలేరా మీరు? కానీ తినలేరు. కారణం ఏంటి? మనకున్న షుగర్లు, బీపీలు. ఏమండి? అంతే కదా. ఎంత ధనం ఉన్నదనేది కాదండి, దేవుడు మనల్ని పోషిస్తున్నాడని నమ్మాలి. రెండవది ఏంటంటేనండి, కుటుంబంలో ఎప్పుడూ కూడా దేవుని వాక్యం అనేది ఉండాలి. కుటుంబంలో ఏముండాలి? దేవుని వాక్యం అనేది ఎప్పుడూ ఉండాలి. కుటుంబంలో 10 ఆజ్ఞలు గల పలకలు, అదే దేవుని వాక్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుడే మనల్ని పోషిస్తున్నాడని మనం నమ్మాలి. ఇంకోటి ఏంటంటే, ఈ కుటుంబానికి మన అధికారులం కాదు, మన నిర్ణయం ఉండకూడదు. ఎవరి నిర్ణయం ఉండాలి? దేవుని నిర్ణయమై ఉండాలి, దేవుని చిత్తమై ఉండాలి. ఏ పని చెయ్యాలన్నా ప్రార్థన చేసి ఇది దేవుని చిత్తమా కాదని అడగాలి. దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. దేవుని చిత్త ప్రకారం మాత్రం వెళ్తేనే ఆ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వాదం అనేది పొందుకుంటుంది. కాబట్టి ఏముండాలి? దేవుడే మనల్ని పోషిస్తున్నాడని నమ్మాలి. కుటుంబానికి అధికారి ఎవరై ఉండాలి? క్రీస్తై ఉండాలి. కుటుంబంలో ఏముండాలి? వాక్యము, ప్రార్థన ఉండాలి. అలాంటి కుటుంబాలు మాత్రమే ఇప్పుడు ఏమవుతాయి? వర్ధిల్లుతాయి. మరి ఈ యొక్క కుటుంబం కూడా అట్టి రీతిగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేద్దామండి. మంచిది. ఇంతవరకు సేవకుల ద్వారాగా కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. మరి నాయన, మీరు ఇచ్చిన గృహాన్ని మళ్ళీ ఆయన 2వ అంతస్తు కట్టుకుని ఎంతో అందంగా తీర్చిదిద్దిన ప్రతిదానికి మీరు సహకరించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి రోజు గృహ కూడిక ఏర్పాటు చేసుకుని బంధువుల్ని, స్నేహితుల్ని, సేవకుల్ని పిలుచుకునే తండ్రి నాయన, నీ వాక్యాన్ని ఇక్కడ ఎదజల్లే భాగ్యం ఆ కుటుంబానికి దయచేసినందుకు వందనాలు ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి కాశీ కాపాడి నాయన, ఎవరికైతే ఏ బలహీనతలు, శోధనలు, వ్యాధులు, శోధనలు ఉన్నాయో మీరే తొలగిస్తారని, మీ కృప మా అందరి మీద ఉంచుతారని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి, అవును ప్రభువా, మనం గృహంలో ఉండటమే కాదు తండ్రి, క్రీస్తుని గృహంలోకి రప్పించుకుని ఆయన మేలులు మనం అందరం కూడా పొందే భాగ్యం మనందరికి దయచేస్తారని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నాయన ప్రభువా, బిడ్డలందరూ కూడా నీ వాక్యంలో విని, నీ వాక్యంలో ఏకీపించి నాయన తలలో దించుకుని నాయన ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డని కూడా దీవించి కాసి కాపాడి పేరు పేరు చెప్పిన వారి కుటుంబాల, వారి కుటుంబ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన ఇందు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభువా. ఇందు కార్యక్రమం కూడా నాయన క్రమంగానే మర్యాదగా జరగడానికి మీ కృప చూపండి, మీ దయ చూపండి ప్రభువా. అలాగే నాయన ప్రభువా, ఈ గృహ అధికారుల్ని నాయన, గృహాన్ని నిర్మించిన బిడ్డల్ని, వారి తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, చిన్న బిడ్డల్ని, పెద్దవారిని కూడా దీవించి కాసి కాపాడి ఈ సముఖంలో నాయన ఈ మందిరంలో తల వంచుకుని ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డని కూడా దీవించి కాసి కాపాడమని నీ కృపా, నీ కనికరం మా అందరి మీద ఉంచుతారని ఆశపడుతూ ఈ ప్రార్థన క్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ యొక్క కుటుంబానికి, మరి కూడి వచ్చినటువంటి బంధువులకి, స్నేహితులకి, ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.